కార్తిక, మీట్ మై హస్బెండ్ మిస్టర్ నిఖిల్. ఎదురుగా మొగుడున్నా బయట పడవా నువ్వు? ఎంత ఎంత పేషెన్స్ ఉందే నీకు? నీకెప్పుడు అన్యాయం చేయను కార్తిక, బిలీవ్ మీ. నీ అంతట నువ్వు బయట పడతావని ఎంత నాటకం ఆడించింది. వలలో చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటావా? వదిలిపెట్టాను కార్తిక, వదిలిపెట్టను. కార్తిక ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి. యో కార్తిక ప్లీజ్. కడుపు చేసుకొని కామ్గా వెళ్ళిపోతే వదిలిపెడతానా? నిన్ను వాణ్ణి ఇద్దరిని ఈ రోజు వదిలిపెట్టను.
ముసుగులో నువ్వు చేసే నీచమైన పని ఇదా? ఎవరో మోసం చేశారు, న్యాయం చేయమని నా దగ్గరికే వస్తావా? నిఖిల్ నువ్వు ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారా? సత్య, నేను మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నువ్వు నిఖిల్ భార్యవని నిజంగా నాకు తెలీదు. షట్ అప్! మోసం బయటపడగానే ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. ఎంత ధైర్యం ఉంటే నా హస్బెండ్ తో పెట్టుకుంటావా రిలేషన్? నా భర్తే దొరికాడా నీకు? ఎన్ని రోజుల నుంచి సాగుతోంది ఎఫ్ఐఆర్? నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నిఖిల్ కదా? చెప్పు. ఇంత మోసం చేస్తావా? సాటి ఆడదాని సౌభాగ్యాన్ని కోరుకోవడం సిగ్గుగా అనిపించడం లేదా నీకు? డబ్బున్న వాడితో అవసరం ఉన్న నిన్నాళ్ళు తిరిగి కడుపు తెచ్చుకొని నన్ను నా భర్తని బ్లాక్మెయిల్ చేద్దామనా నీ ప్లాన్? సత్య, పదే పదే మోసం చేశానని, డబ్బు కోసం చేస్తున్నానని మాట్లాడుకు. నేను నిఖిల్ని ప్రేమించాను. ప్రేమ? ఆల్రెడీ పెళ్ళైన నిఖిల్ని ఎలా ప్రేమించావు? ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నావు? చచ్చా, నీలాంటి దాంతో స్నేహం చేసినందుకు సిగ్గుగా ఉంది. ఇలా నీ ఇంటికి రావడం కూడా సిగ్గుచేటు. ఒక ఆడది ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళి నువ్వు నా భర్తతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ప్రెగ్నెంట్ అయ్యావా అని అడిగే దుస్థితి ఎంత దారుణమో నీకు ఎప్పటికీ అర్థం కాదు. సత్య, మీ ఇద్దరికి పెళ్లి కాకముందే మేం ప్రేమించుకున్నాం. మధ్యలో ఎడబాటు వచ్చి నేను చనిపోయాననుకుని బహుశా నిఖిల్ నిన్ను పెళ్లి చేసుకుని ఉంటాడు. అందుకే ఎన్ని రోజులు నాకు తాళి కట్టే విషయంలో నిఖిల్ ముందుకు రాలేదు. నోర్మోయ్, నోర్మోయ్. ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. అడ్డంగా దొరికిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ నిఖిల్ మీద హక్కున్నట్టు మాట్లాడుతున్నావా నువ్వు? నిఖిల్ ఎప్పటికైనా నా భర్త. నీకెలాంటి రిలేషన్ లేదు. నీ అందాన్ని ఎరవేసి నిఖిల్ని లోబర్చుకొని రహస్యంగా కాపురం చేశావు. ఇప్పుడు కడుపు తెచ్చుకొని ఏడిస్తే నిఖిల్ నీ భర్త అయిపోతాడా? సత్య, పదే పదే మా రిలేషన్ గురించి, నా వ్యక్తిత్వం గురించి చెడుగా మాట్లాడకండి. నేను సహించను. ఎస్, మాట్లాడతాను. 1,00,000 సార్లు ఇదే మాట మాట్లాడతాను. అసలు నువ్వు నిఖిల్తో 7 అడుగులు నడిచావా? పెళ్లి పీటల మీద కూర్చొని అగ్ని సాక్షిగా నాతి చెరామి నిన్ను ఎప్పటికీ విడవను అని తాళి కట్టించుకున్నావా? 7 అడుగులు నడిస్తేనే పెళ్ళైనట్టు అనుకుంటే నేను నిఖిల్ చేయి కలిపి ఎన్నో వేల అడుగులు నడిచాం. తాళి కడితేనే పెళ్లి కాదు, ఇద్దరి మధ్య నమ్మకం, విశ్వాసం ఉండాలి. అది మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. నమ్మకం, విశ్వాసం కాదు కావాల్సింది. పెద్దల సమక్షంలో పెళ్లి మండపంలో అగ్ని సాక్షిగా తాళి కట్టించుకుంటేనే లీగల్ గా భార్యాభర్తలు అవుతారు. ఈ సొసైటీలో ఒక భార్యకి భర్త కట్టిన తాళి ఆ దేవుడిచ్చిన వరం కంటే గొప్పది. నువ్వు నిఖిల్ వైఫ్ అని చెప్పుకోవడానికి నీకు తాళి లేదు. కడుపులో బిడ్డకి తండ్రి అని చెప్పుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు. ఒకసారి ఒకరితో మ్యారేజ్ అయ్యాక ఇంకొకరిని మ్యారేజ్ చేసుకునే హక్కు నిఖిల్కే కాదు,
ఈ ప్రపంచంలో ఏ మగాడికి ఉండదు. నిఖిల్తో ఇక ఎప్పటికీ తాళి కట్టించుకునే రైట్ నీకు లేదు. అదేదో చెప్తారే మొతక సామెత, తాళి ఉంటే ఇల్లాలు, అది లేకపోతే వెళయాలు అని. అది అది ఇప్పుడు నీ పరిస్థితి. ఏయ్! నువ్విప్పుడు ఎవరు తెలుసా? నా హస్బెండ్ కి సెటప్ వి. సెటప్ కి ఒక భార్యకి తేడా ఏంటో తెలుసా? గంగా నదికి మురికి కాల్వకి ఉన్నంత తేడా ఉంది. ఛ! నీ భర్త ఎవరో చెప్పమంటే నోరు మెదపలేవు. నిఖిల్ ఎదురుగా ఉన్నా నువ్వొక్క మాట మాట్లాడలేవు. అంటే మోసం చేద్దామన్న ఉద్దేశమే కదా నీది? ఆ ఉద్దేశమే లేకపోతే అప్పుడే నిఖిల్ని నిలదీసేదానివి. అలా చెయ్యలేదంటే ఇంకా ఇలాగే కాపురం చేసి బిడ్డల్ని కని నా లైఫ్ ని నాశనం చేద్దామని కంకణ కట్టుకున్నావా నువ్వు? సత్య ప్లీజ్, నీకు దండం పెడతాను. నాకు అలాంటి ఉద్దేశమే లేదు, నన్ను నమ్ము. హే నో, ఈ రోజు నీ రిలేషన్ గురించి మా ఇంట్లో అందరికీ తెలియాలి. మోసం నీదా నిఖిల్దా అన్నది తేల్చాలి. వద్దు సత్య ప్లీజ్, వద్దు. రా. సత్య ప్లీజ్. ఏంటే నాటకాలా? పద ఇంటికి వెళ్దాం. ఇక్కడే కూర్చుంటే కుదరదు. వద్దు సత్య. వస్తావా రావా? సత్య ప్లీజ్ ప్లీజ్. సత్య అవును కావేరి, కార్తీక నిఖిల్ భార్య. తాలి కట్టని భార్య. ఇప్పుడు తను ప్రెగ్నెంట్. కావేరి 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 కూర్చో. ముందు వాటర్ తాగు.
అవును కావేరి, మొదట నాకు తెలీదు. అనుకోకుండా ఒకరోజు నిఖిల్ మీద డౌట్ వచ్చి ఫాలో అయ్యి వెళ్ళాను. కార్తీక కోసం ఒక ఇల్లు తీసుకుని తనతో సీక్రెట్గా కాపురం చేస్తున్నాడని తెలుసుకున్నాను. వాణ్ణి కొట్టి నిలదీసి అడిగాను. జరిగిందంతా చెప్పాడు. అది కాదయ్యా, మన నిఖిల్ అలాంటి పని ఎలా చేశాడయ్యా? నేను నీలాగే నమ్మలేకపోయాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కార్తీకతో రిలేషన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అలా అని సత్యమ్మ జీవితాన్ని నాశనం చేస్తారా? ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు కావాలంటే జన్మ జన్మల బంధం అని పెద్దలు చెప్తారు. అంత పవిత్రమైన బంధంలోకి ఇంకొక అమ్మాయిని తీసుకొస్తే ఇదే న్యాయం? సత్యమ్మ ఇప్పుడు కడుపుతో ఉంది. ఇలాంటి టైంలో ఈ రిలేషన్ గురించి తెలిస్తే తనెంత బాధపడుతుందో మీకు తెలీదా? నిఖిల్ ఇంత పెద్ద తప్పు చేస్తుంటే అన్నయ్యగా మీరేం చేస్తున్నారు? ఇవన్నీ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో ఊహించలేకపోయారా మీరు? పరువు మర్యాదలకి అత్తయ్య ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మీకు తెలియదా? నిఖిల్ కార్తీకల విషయం తెలిస్తే అత్తయ్య ఊరుకుంటుందా? అసలు వాళ్ళెంత బాధపడతారో మీ అన్నదమ్ములకి తెలీదా? అయ్యో దేవుడా, ఎంత అన్యాయం చేసావయ్యా! కావేరి, నేను చెప్పేది విను. నేను వినడయ్యా, నేను వినను. సరోజత్తే విషయంలో నిన్నటి దాకా మనందరం కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాం. ఇప్పుడు మళ్ళీ అలాంటి పని నిఖిల్ చేస్తే ఏడవడానికి కూడా ఇంట్లో ఎవరికి ఓపిక లేదయ్యా. అయ్యో, సత్యమ్మ జీవితం నాశనం చేశారు కదయ్యా. కార్తీక వెనక్కే సత్యమ్మ వెళ్ళింది. నిజం తెలుసుకుని ఉంటుంది. ఆ కోపంలో కార్తీకను ఏం చేస్తుందో, బాధ కలిగితే ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎవరికి తెలీదయ్యా. ఎవరైనా చిన్న మోసం చేస్తేనే తను భరించదు. అలాంటిది తన జీవితాన్ని మోసం చేస్తే అసలు తట్టుకోగలదా? మీరు కూడా గుండె దిటువు చేసుకొని వినండి. ఆ నిజం ఇదే.